ఆందాని పెద్దలది, తలసరి అందరిది. రాష్ట్రం అంతా వెలిగిపోతున్నట్టు ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ లెక్కలు. వాస్తవానికి 3 జిల్లాల్లోనే అధిక సంపాదన, అది కొంతమంది బిలియనీర్ల దగ్గరే. దాన్నే అందరికీ ఆపాదిస్తూ ఏళ్లుగా పాలకుల ప్రచారం. 2023-24 లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏటా ఒక్కొక్కరికి ఇన్కమ్ 3.56 లక్షలు మాత్రమే. ఆ హిసాబులో నలుగురున్న ఫ్యామిలీ ఆమ్దాని 14 లక్షల పైనే ఉండాలి. కానీ ఆ సంపద అంతా ఉన్నది కొద్దిమంది పెద్దల చేతుల్లోనే. హైదరాబాద్లో 1000 మంది దగ్గర 20 లక్షల కోట్లకు పైగా ఆస్తులు. అయితే రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం ఎక్కువ. 24 జిల్లాలో 2,50,000 లోపే ఫర్ క్యాపిటల్ ఇన్కమ్. 8 జిల్లాలలో అయితే 2 లక్షల లోపే ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే హురూన్ రిచెస్ట్ ఇండియా లిస్టులో హైదరాబాద్లో మురళి దివి ఫార్మా వాళ్ళు 76,000 కోట్లు ఉందట. పిచ్చిరెడ్డి మెగా కన్స్ట్రక్షన్స్ ఉంది కదా, పిచ్చిరెడ్డి 54,000 కోట్లు ఉందట. పివి కృష్ణారెడ్డి మెగా కన్స్ట్రక్షన్స్ వాళ్ళదే 52,000 కోట్లు ఉందట. పార్థసారథి రెడ్డి హెరిటో ఫార్మా ఉంది కదా, వాళ్ళ దగ్గర 30,000 కోట్లు ఉందట. మీరు గమనించండి మిత్రులారా. ఇందులో తలసరి ఆదాయం అత్యధికంగా ఉన్న జిల్లాలు ఏంటంటే రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి అనట. మేడ్చల్, నల్గొండ ఇవన్నీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆదాయాలు ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ గమనించండి మిత్రులారా, 8 జిల్లాల్లో అయితే 2 లక్షల లోపే. ఇప్పుడు తూర్పు జిల్లాలు అంటాం కదా, తూర్పు జిల్లాలు తీసుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసి 2 లక్షల పై ఆమ్దాన్ అయితే ఇటుపక్క వాళ్ళది అనుకుంటా. మనకి ఏముంది అసలు డెవలప్మెంట్ కోసం ఒక ఇండస్ట్రీ లేదు, ఒకటి ఏది లేదు. స్వయం సింగరేణి తప్ప, ఒక సింగరేణి, ఒక ఎన్టీపీసీ తప్ప వేరే ఏం లేవు. ఆ ఎన్టీపీసీలో కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు. కానీ అయితే ఏం చేస్తున్నారంటే దాన్ని అందరికీ ఆపాదిస్తూ ఏళ్ళుగా పాలకుల ప్రచారం అట. ఇక్కడ గమనించండి మిత్రులారా, దేశంలో కూడా అనేక మందిని మేము గొప్ప వాళ్ళని చేస్తూ ఉంటుంటే ప్రపంచ ఆరోగ్య సూచిక కూడా చాలామంది కూడా మాట్లాడడం జరిగింది. నాకు తెలిసి వాట్సాప్లో కూడా ఒక వార్త ఉండేది, అది ఒకసారి నేను అయితే ఇక్కడ ఒక పేపర్లో రావడం జరిగింది. 100 కోట్ల మంది భారతీయుల వద్ద ఖర్చుకు డబ్బులు లేవట. స్వేచ్ఛకు ఖర్చు చేయగలిగిందే 13-14 కోట్ల మంది అట. బ్లూమ్ వెంచర్ అంచనా అట ఒక వార్త కథనం వచ్చింది. దేశ సంపదలో 57.7% కేవలం 10% మంది భారతీయుల వద్దే కేంద్రీకృతమే ఉంది. 1990లో ఈ వాటా 34% కాగా దేశ సంపదలో ఆర్థిక స్తోమత పరంగా దిగువ 50%లో ఉన్న జనాభా వాటా 27% నుంచి 15%కి పడిపోయిందట. మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా, దిగువ 50%లో ఉన్న జనాభా వాటా 22% నుంచి 15%కి పడిపోయిందని ఒక వార్త కథనం పేపర్లో రావడం జరిగింది. అయితే ఆసియాలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్లో